హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందండి. కానీ ఈ జాబ్ క్యాలెండర్ కంటే తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఎక్కువ పోస్టులు అనేది మెన్షన్ చేస్తున్నారు. సో మీ దృష్టిలో ఇది జాబ్ క్యాలెండరా లేదా సింగిల్ నోటిఫికేషన్ లాగా ఉందా? ఏదని మీరు కామెంట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ అయినా జాబ్ పరంగా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఒక విషయం చెప్తాను ఈ జాబ్ క్యాలెండర్ గురించి. ఫస్ట్ టైం ఎక్కువ పోస్టులు ఇస్తే మన ప్రభుత్వాన్ని మర్చిపోతారు కాబట్టి ఫస్ట్ తక్కువగా ఇచ్చి తర్వాత ఎక్కువగా ఇస్తాము ఎలక్షన్ ముందు. అప్పుడు మన ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటారు ఉద్దేశంతో వీళ్ళు చేసేలాగా ఉంది. సో ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. సో రీసెంట్గా ఏపీ ప్రభుత్వం 41 నోటిఫికేషన్స్కి ముందుగానే లిస్ట్ అని ప్రొవైడ్ చేసింది. సో దాంట్లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ 1500, సో గ్రూప్ 1 91, సో ఎస్ఐ రిక్రూట్మెంట్, సో 418, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 1970, జైలు వార్డెన్ 171, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ 64, అసిస్టెంట్ డైరెక్టర్ 8, మెయిన్గా ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ పోస్టులు అండి 147, సో వార్డెన్ పోస్టులు అండి మొత్తం ఓవరాల్గా 240 ఉన్నాయి వార్డెన్ పోస్టులు. సో ఐ మీన్ బీసీ ప్లస్ ఎస్టీ వాళ్ళకి చూసుకోండి, చాలామంది దాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ కొన్ని పోస్టులు ప్రొవైడ్ చేస్తున్నారండి వీటిలో. సో చూసుకోండి. సో దట్ ఇస్ ద మెయిన్ థింక్ అండి. కొన్ని తక్కువ పోస్టులే. తర్వాత అనిమల్ హస్బెండరీ అండి. సో 80 పోస్టులు ఇచ్చినారు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ గ్రూప్ 2 అండి. సో ఆల్ డిపార్ట్మెంట్స్ పరంగా 750 పోస్ట్ అనేది. సో గ్రూప్ 2 కొంచెం ఎక్కువే. సో గ్రూప్ 2 అనేది గ్రూప్ 1 గ్రూప్ 2. నెక్స్ట్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఐ మీన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు వచ్చి 503. ఇప్పుడు ఇచ్చేటట్లు లేదు ఇవైతే. సో ఈసారి అయితే ఇచ్చినారండి. సో టెక్నికల్ వాళ్ళకి మంచి వాల్యుబుల్ అండి ఇవి ఈ యొక్క నోటిఫికేషన్స్. నెక్స్ట్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం 410 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 50 అండి, 50 వేకెన్సీస్. సో మెయిన్ డిఎస్సి చూడండి. డిఎస్సి మనం అనుకున్నంతగా లేదు డిఎస్సి వేకెన్సీ అనేది. కానీ మన అంచనా ప్రకారం మినిమం 6000 పోస్టులు ఇస్తేనే సో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో ఈ 2500 పోస్టులు అనేది చాలా తక్కువ. సో ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకైనా పోస్టులు పెంచి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. అదేవిధంగా డైట్ సీనియర్ లెక్చరర్స్ 46, డైట్ లెక్చరర్స్ 104, ఎస్సీఆర్టీ లెక్చరర్స్ 10, ఇంటర్మీడియట్ కాలేజీలలో వచ్చి 209 పోస్టులు అండి. అదేవిధంగా లైబ్రరీన్ 100 పోస్టులు ఇచ్చినారు. ఎప్పుడు ఇవ్వని పోస్టులు లైబ్రరీన్. 100 పోస్టులు అండి ఇవి. సో మెయిన్ చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఆ యొక్క డిపార్ట్మెంట్లు వాళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో చెక్ చేసుకోండి మీరు చూడండి. సో ఉగాది కనుక జాబ్ క్యాలెండర్ అండి. సో క్లియర్గా ఉన్నది మీకు ఏ డేట్న ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.